రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వచ్చి మీకు అవార్డులు ఇచ్చాను, సన్మానం చేశాను. అదే విధంగా రేపు మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. సీనియర్లు గౌరవిస్తా, జూనియర్లు గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా, పనిచేసే వాళ్ళకే పదవులు ఇస్తానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇంకా వచ్చే 10 రోజుల్లో ప్రతి గడప దొక్కాలి. బాబు సూపర్ 6 హామీ ప్రతి వ్యక్తికి చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? నా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? ప్రతి గడప దొక్కుదామా? ఇంకా కేసుల గురించి మీద బాధపడాల్సిన అవసరంలా. 22 కేసులు నన్ను ఏం బీకలేకపోయారు. ఏముంది, మహాండిగా 2 కేసులు పెడతారు, దానికన్నా ఏదేమి లేదు. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంక్వైరీ చేస్తాం, దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ప్రసాద్ గారు ఇప్పుడే చెప్పారు, దొంగ కేసుల వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, కార్యకర్తల్ని బైండ్ ఓవర్ చేశారు, కార్యకర్తల్ని ఏకంగా పోలీసులు మెట్లెక్కిచ్చారని. మనకెందుకు నామోషి ఉండాలి? ఏం తప్పు చేయాల? ప్రజల కోసం పోరాడినందుకు మన ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. 2019 నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా, ఇప్పటికీ 7 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది ప్రభుత్వం. పోలీస్ స్టేషన్ అత్తగారి ఇళ్ళగా మారిపోయింది, అత్తగారి ఇళ్ళగా ఉందని. ఏ నామోషి అవసరంలా, ప్రజల కోసం పోరాడం, ప్రజల తరపున పోరాడం. అందుకే ఈరోజు మన పైన దొంగ కేసులు పెట్టారు. ఎవరు భయపడద్దు, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను తీసుకుంటానని మళ్ళీ కార్యకర్తలు నేను హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కదిరి ప్రజలందరికీ, పసుపు సైన్యానికి, జన సైనికులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య. ఇంపడాలా మా ముద్దల మావయ్యకి. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్.